హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తనాస్ లవ్లీ హోమ్. ఇవాళ మనం టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇందుకోసం ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చిని వేయించుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అండ్ 2 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకోవాలి. తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటన్నిటిని వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం ఒక బాణలు పెట్టుకొని అందులో నూనె వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు వేగాక అందులోకి కరివేపాకు, అలాగే పల్లీలు, ఇష్టం అనుకున్న వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు జీడిపప్పు వేగిన తర్వాత అందులోకి 2 పచ్చిమిర్చి అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. మనం ఆల్రెడీ పౌడర్లో ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులోకి నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే నూనె మొత్తం పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ మొత్తం ఫ్లోట్ అవుతున్నప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని తగినంత యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం పొడిగా ఉంటే పులిహోర చాలా బాగుంటుంది. అంతే అండి, దీన్ని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మా ఫ్రెండ్ ఒకరు చూపించమని అడిగారు, అందుకే ఈ వీడియో చేశాను. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.